హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. నేను మీ కిరణ్. ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మంచిగా సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చి కరెక్టివ్ యాక్షన్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్. కాపా అంటాం కదా రెగ్యులర్గా. మన ఫార్మాసిటికల్స్లో ఎక్కువగా డాక్యుమెంటేషన్లో QMS ఎలిమెంట్స్ కానీ ఆడిటర్స్ కానీ ఎవరైనా మాట్లాడితే కాపా కోసం. కాపా అంటారు, కాపా ఇంప్లిమెంటేషన్ అంటారు, ఎఫెక్టివ్నెస్ కాపా అంటారు. అసలు ఏంటి కాపా, రెఫరెన్స్ గైడ్లైన్స్ ఏంటి, కాపాకి సోర్స్ ఏంటి, కాపాకు ఒక ఎగ్జాంపుల్ కూడా రిఫరెన్స్ గైడ్లైన్స్తో ఈ నెక్స్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రిఫరెన్స్ గైడ్లైన్స్ వచ్చి మనకి 21 CFRలో 820లో 100 అండి. ఇది మీకు అటాచ్మెంట్ చూపిస్తాను. అలాగే ICH Q7లో కూడా మనకి రిటర్న్ గూడ్స్ దగ్గర, డీవియేషన్ దగ్గర కాపా ఇవ్వాలి ప్రాపర్గా అని చెప్తుంటుంది అనమాట. అసలు కాపా డెఫినేషన్స్ చూద్దాం. ఫస్ట్ కాపాలో కరెక్షన్ అంటే ఏంటి? కరెక్షన్ ఇమీడియట్ యాక్షన్ టేకెన్ టు ఎలిమినేట్ ద డిటెక్టెడ్ నాన్ కన్ఫార్మిటీ. ఓకేనా? నాన్ కన్ఫార్మిటీ అంటే ఏంటంటే అదొక మన ఏదో ఒక GMP ఆస్పెక్ట్స్లో వయోలేషన్ చేసుకుంటూ వెళ్ళిన ఒక డీవియేషన్ అనేది దేన్నైనా కూడా నాన్ కన్ఫార్మిటీ అంటాం జనరల్గా. దాన్ని NC అంటారు, నాన్ కన్ఫార్మిటీ NC. ఓకేనండి. అలాగే కాపాలో కరెక్టివ్ యాక్షన్. కరెక్టివ్ యాక్షన్ అంటే ఏంటండి? యాక్షన్ టేకెన్ టు ఎలిమినేట్ ద కాజ్ ఆఫ్ నాన్ కన్ఫార్మిటీ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ రికరెన్స్. రికరెన్స్ అంటే పునరావృతం. ఓకేనండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? నాన్ కన్ఫార్మిటీ ఏదైతే ఉందో అది మళ్ళీ ఎలిమినేట్ చేయడానికి తీసుకునే యాక్షన్, అది పునరావృతం కాకుండా ఎలిమినేట్ చేయడానికి తీసుకునే యాక్షన్ని కరెక్టివ్ యాక్షన్ అంటారు. నెక్స్ట్ ప్రివెంటివ్ యాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ప్రివెంటివ్ యాక్షన్ యాక్షన్ టేకన్ టు ఎలిమినేట్ ద కాజెస్ ఆఫ్ పొటెన్షియల్ నాన్ కన్ఫార్మిటీ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఇట్స్ అకరెన్స్. నాన్ కన్ఫార్మిటీ సంభవించడానికి ఏదైతే కారణం ఉందో దాన్ని ఎలిమినేట్ చేయడానికి తీసుకునే యాక్షన్ అనమాట. అది ఇంకొకసారి సంభవించకుండా. కరెక్టివ్ యాక్షన్ అంటే ఆ యొక్క నాన్ కన్ఫర్మిటీ పునరావృతం కాకుండా మనం తీసుకునే యాక్షన్ కరెక్టివ్ యాక్షన్ అన్నాం. ఇక్కడేంటి? ఆ నాన్ కన్ఫర్మిటీని సంభవించకుండా టోటల్గా ఎలిమినేట్ చేసేదాన్ని ప్రివెంటివ్ యాక్షన్ అంటాం. క్లియర్ కదండి? అయితే సోర్సెస్ ఏంటో చూద్దాం మనం. సోర్సెస్ ఆఫ్ కాపా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పానండి, బట్ నాట్ లిమిటెడ్ టు అనమాట. మనం జనరల్గా GMP ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం, డీవియేషన్స్ కానీ, OS కానీ, OOT కానీ, అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ కానీ, అవుట్ ఆఫ్ ట్రెండ్ కానీ. అలాగే మార్కెట్ కంప్లైంట్స్, మనం ఏదైనా మెటీరియల్ ఇచ్చిన తర్వాత అందులో కొన్ని ప్యాకింగ్ కానీ, బిజినెస్ ఆస్పెక్ట్స్ కానీ, లేకపోతే క్వాలిటీలో కానీ ఏదైనా మార్కెట్ కంప్లైంట్స్ కానీ, రిటర్న్ గూడ్స్ కానీ రావచ్చు. వాటిని చేసి ఇన్వెస్టిగేషన్లో కానీ, చేంజ్ కంట్రోల్స్లో కానీ. అలాగే ఇంటర్నల్ ఆడిట్స్ ఆర్ సెల్ఫ్ ఇన్స్పెక్షన్ అని కూడా అంటారు కొన్ని కంపెనీల్లో. రెగ్యులేటరీ ఆడిట్స్ కానీ, కస్టమర్ ఆడిట్స్ కానీ అయినప్పుడు వచ్చే ఆడిట్ కంప్లైంట్స్ రిపోర్టుల్లో కానీ, APQRలో కానీ, ఇన్సిడెంట్స్ కానీ, ప్రోడక్ట్ రీకాల్స్ కానీ, ఇలాగా ఇవన్నీ కూడా QMS ఆస్పెక్ట్స్ అండి. ఇందులో మనం ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ యొక్క నాన్ కన్ఫార్మిటీలు మళ్ళీ రాకుండా, రిపీట్ అవ్వకుండా మనం తీసుకునే కాపా అనమాట. ఈ అన్నిటికి మనం కాపా ఇవ్వాల్సి ఉంటుంది అన్ని సిచ్యువేషన్స్లో కూడా. కాబట్టి కాపాకి సోర్సెస్ ఇవన్నీ అని చెప్తున్నాం అనమాట. బట్ నాట్ లిమిటెడ్ టు, ఇంకా ఉండొచ్చు. నేను మేజర్ మ్యాక్సిమం కవర్ చేశాను, ఇంకేమైనా మిస్ అయ్యి ఉండొచ్చు, బట్ నాట్ లిమిటెడ్ టు అనమాట. అసలు కాపా ఫ్లో ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. కాపా ఫ్లో ఏంటి? నాన్ కన్ఫర్మిటీ ఐడెంటిఫికేషన్ ఫ్రమ్ అబోవ్ మెన్షన్ సోర్సెస్. అబోవ్ మెన్షన్ సోర్సెస్ ముందు స్లైడ్లో చెప్పిన కదా, సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఎనీ ఎంప్లాయ్ ఎవరైనా కూడా ఈ నాన్ కన్ఫర్మిటీని ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇన్ఫార్మ్ టు కన్సర్న్ డిపార్ట్మెంట్ HOD ఆర్ డెసిగ్నీ. ఇన్ఫార్మ్ చేయాలి అతను HODకి కానీ లేదా డెసిగ్నీ ఎవరికైనా కూడా ఈ యొక్క నాన్ కన్ఫర్మిటీ ఐడెంటిఫికేషన్ చేసింది ఇన్ఫార్మ్ చేయాలి. చేసిన తర్వాత ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ HOD అని డెసిగ్నీ కానీ ఇన్ఫార్మ్ టు QAకి ఇన్ఫార్మ్ చేయాలి విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ ఒకసారి వెరిఫై చేసుకుని QAకి ఇన్ఫార్మ్ చేయాలి. చేసిన తర్వాత QA పర్సన్ ఆ NC నాన్ కన్ఫర్మిటీ ఏదైతే ఉందో లాక్ ద NC విత్ డిస్క్రిప్షన్ అండ్ ప్రొవైడ్ ద నెంబర్. ఇప్పుడు అక్కడ NCకి ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుందో ఆ డిస్క్రిప్షన్ ఇచ్చి దానికి లాక్ చేసుకోవాలి. QMS ఆస్పెక్ట్స్ లో లాక్ చేసి నెంబర్ అలర్ట్ చేయాలి. అది డీవియేషన్ నెంబర్ అవ్వచ్చు, లేదా OS నెంబర్ అవ్వచ్చు, ఏదన్నా NC నెంబర్ అయి ఉండొచ్చు. ఓకేనండి. ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ ఫర్ రూట్ కాజ్ ఐడెంటిఫికేషన్. ఆ NC ఏదైతే ఉందో నాన్ కన్ఫర్మిటీ దానికి రీజన్ ఏంటి, రూట్ కాజ్ అనాలిసిస్
తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలన్నమాట. ఇన్వెస్టిగేట్ ఫర్ రూట్ కాజ్ ఐడెంటిఫికేషన్. ఓకేనా అండి? ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రూట్ కాజ్ దొరికిన తర్వాత నెక్స్ట్ మనం ఏమిస్తాం? కాపా ఇవ్వాలి. ఆ రూట్ కాజ్ని బేస్ చేసుకుని కాపా ఇవ్వాలి. ఓకేనండి? కాపా ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మానిటర్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కాపా. మనం కాపా ఇచ్చేసాం, బాగానే ఉంది. బట్ ఆ కాపా ఎఫెక్టివ్నెస్ గా ఉందా లేదా, ఫాలో అవుతున్నాం లేదా, ఓ 2-3 months తర్వాత ఇచ్చిన కాపా వల్ల ఇనిషియల్ వచ్చిన నాన్ కన్ఫర్మిటీ కంట్రోల్ అవుతుందా లేదా, మళ్ళీ రిపీట్ అవ్వకుండా, అవన్నీ మన ఎఫెక్టివ్నెస్ మానిటరింగ్ చెక్ చేసుకోవాలి. ఇందులో 2 note points ఉన్నాయి చూడండి. ఏంటంటే అవి: ఇఫ్ ద కాపా ఈజ్ నాట్ క్లోజ్డ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ లైన్స్, జస్టిఫికేషన్ షుడ్ బి డాక్యుమెంటెడ్. ఇక్కడ మనం కొన్ని కాపాల్లో విత్ ఇన్ ద టైమ్ లైన్స్ లో క్లోజ్ అవ్వకపోయి ఉండొచ్చు. కొన్ని చోట్ల 90 days లో క్లోజ్ చేస్తాం కాపా అంటారు, కొన్ని చోట్ల 180 days అంటారు. సపోజ్ ఏదన్నా ఒక రూమ్ అరేంజ్ చేసుకోవాలనుకున్నాం, లేకపోతే సెపరేట్ ర్యాక్ ఏదన్నా అరేంజ్ చేయాలని కాపా కింద ఇచ్చాం. అది పీఓ పెట్టాలి, పీఓ రీచ్ చేసిన తర్వాత మార్కెట్ అప్రూవల్స్ రావాలి, మళ్ళీ అది మనం ప్రొక్యూర్ చేసుకోవాలి, వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలాంటప్పుడు కొన్నిసార్లు టైం పట్టొచ్చు, లేకపోతే ఫెసిలిటీ చేంజ్ చేసుకోవాల్సి రావచ్చు, లేకపోతే లా బుక్స్ ఎక్స్టర్నల్ గా బయట ప్రింట్ రావాల్సి రావచ్చు. ఇలా కొన్ని రీజన్స్ లో లేట్ అవ్వచ్చు. అప్పుడు ఏంటి, ఆ జస్టిఫికేషన్ ఇవ్వాలి ఎందుకు లేట్ అయింది అని. ఓకేనా? దానికి ఇంకా డాక్యుమెంట్ ఎవిడెన్స్ పెడితే ఇంకా మంచిది. సపోజ్ ఇప్పుడు ఒక ర్యాక్ కావాలి, దానికి మనం ప్రొక్యూర్ చేసుకోవడం లేట్ అయింది, బట్ పిఓ ఆల్రెడీ రేజ్ చేస్తాం అనుకోండి, పిఓ అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు. అలా జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలన్నమాట. సెకండ్ నోట్ పాయింట్ ఏంటి, ఆల్ కాపా స్టేటస్ షాల్ బి డిస్కస్డ్ విత్ టాప్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ ద మేనేజ్మెంట్ రివ్యూ మీటింగ్. ఈ కాపాలన్నీ కూడా టాప్ మేనేజ్మెంట్ తో మనం డిస్కస్ చేయాలి. మేనేజ్మెంట్ రివ్యూ మీటింగ్, ఎంఆర్ఎం అంటాం కదండి. ఎంఆర్ఎం లో ఈ కాపాలు ఏంటి, అటు స్టేటస్ ఏంటి అనేది మనం టాప్ మేనేజ్మెంట్ కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏదైనా ఎగ్జాంపుల్ చూస్తే కదా క్లియర్ గా తెలుస్తుంది. ఒక కాపా ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి ఇక్కడ మన నాన్ కన్ఫర్మ్డ్ ఏంటి, ఒక ఓఎస్ ని తీసుకున్నాను ఎగ్జాంపుల్. ఓఎస్ డిస్క్రిప్షన్ ఏంటి, డ్యూరింగ్ ది అనాలిసిస్ ఆఫ్ బ్యాచ్ నెంబర్ సో అండ్ సో ఏబిసి 536 అనే బ్యాచ్ నెంబరు ఎనీ ఇండివిజువల్ అన్నోన్ ఇంప్యూరిటీ బై హెచ్పిఎల్సి అనేది ఫెయిల్ అయింది, స్పెసిఫికేషన్ మీట్ అవ్వలేదు. అప్పుడు ఓఎస్ ఇనిషియేట్ చేసాం. ఇనిషియేట్ చేసిన తర్వాత ఓఎస్ కి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. రూట్ కాజ్ ఏం ఐడెంటిఫై అయింది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ మనం 6M మెథడ్ తీసుకోవచ్చు, బ్రెయిన్ స్టార్మింగ్ తీసుకోవచ్చు, 5Y, ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ఏదైనా తీసుకోవచ్చు రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడానికి. ఇక్కడ ఏంటి, ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద బ్యాచ్ ఈస్ డ్యూ టు ఇంప్రాపర్ వాటర్ వాషింగ్స్ ఆఫ్ వెట్ కేక్ డ్యూరింగ్ ద ఫిల్టరేషన్. ఫిల్టరేషన్ చేసేటప్పుడు ఆ వెట్ కేక్ అనేది ఇంప్రాపర్ వాటర్ వాషింగ్స్ అంటే సఫిషియెంట్ గా వాటర్ వాషింగ్ అవ్వాలి. వాటర్ వాషింగ్ అవనప్పుడు ఆ ఇంప్యూరిటీ అనేది సరిగ్గా వాష్ అవుట్ అవ్వలేదు, అవక ఆ ఇండివిజువల్ ఇంప్యూరిటీ అనేది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి మనకి ఓవేఎస్ వచ్చింది, అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ అంటాం కదండి, ఓవేఎస్ వచ్చింది. అప్పుడు దీనికి కాపాలు ఇచ్చారో చూద్దాం. ఇమీడియట్ యాక్షన్ అంటే ఏంటి, కరెక్షన్ కదా. మన ఇమీడియట్ యాక్షన్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే బ్యాచ్ కంప్లీట్ అనాలిసిస్ చేసినప్పుడు ఫెయిల్ అయింది, మన ఇమీడియట్ యాక్షన్ ఏమి తీసుకోలేదు. ఇక్కడ కరెక్టివ్ యాక్షన్ ఏం చేసాం, ద బ్యాచ్ ఏబిసి 53360 బ్యాచ్ అనేది రిజెక్ట్ చేయమన్నాం అండ్ రికమెండెడ్ టు R&D ఫర్ ఫర్దర్ ప్రాసెస్. R&Dకి ఇచ్చేమన్నాం రిజెక్ట్ చేసి. ఎందుకని, వాళ్ళ దానికి ఫర్దర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కానీ రీప్రాసెస్ కానీ రీవర్క్ కానీ ప్రొసీజర్ అనేది R&D నుంచి ఇస్తారు. ఓకేనండి? ఆ R&D నుంచి ఇచ్చిన ప్రొసీజర్ కూడా మనం తీసుకుని అది రీప్రాసెస్ కానీ రీవర్క్ కానీ చేశాక ఆ బ్యాచ్ పాస్ అయితే ఇనీషియల్ వ్యాలిడేషన్ బ్యాచ్ క్వాలిటీ ఉంటుంది కదండి, ఇనీషియల్ వ్యాలిడేషన్ చేసి ఉంటారు ఏబిసి అనే ప్రోడక్ట్ కి. ఆ వచ్చిన క్వాలిటీని ఈ రీప్రాసెస్ కానీ రీవర్క్ బ్యాచ్ క్వాలిటీతో ఈక్వలెన్స్ రిపోర్ట్ చేసి చూపించుకోవాలండి. అది ఒక కరెక్టివ్ యాక్షన్. ప్రివెంటివ్ యాక్షన్, ద బీపీసీఆర్ ఏబిసి వెర్షన్ నెంబర్ 00 షల్ బి రివైజ్డ్ బై ఫిక్స్ ద వెట్ కేక్ వాటర్ వాషింగ్ టైమ్ టు 45 to 60 minutes అట్ ఫిల్టరేషన్. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ప్రీవియస్ బ్యాచ్ అన్ని 45 to 60 minutes చేయడం వల్ల అది పాస్ అయ్యి ఉండొచ్చు. ఈ బ్యాచ్ 30 minutes 20 minutes ఫిల్టరేషన్ అవడం వల్ల ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ బ్యాచ్ హిస్టరీ డేటా చూసుకుని 45 to 60 minutes ఫిల్టరేషన్ ఫిక్స్ చేసుకోమని చెప్తున్నారు. ఇది సేమ్ ఇదే రిపోర్టు R&D కూడా రివ్యూ చేసి ఉంటారు, చూసి ఓకే అంటేనే ఇక్కడ ప్రివెంటివ్ యాక్షన్ ఇచ్చారనమాట. సెకండ్ ప్రివెంటివ్ యాక్షన్ ఇంకో పాయింట్ ఏంటి, ట్రైనింగ్ షాల్ బి ఇంపార్టెడ్ టు కన్సర్న్ పర్సన్ ఆన్ రివైజ్డ్ బీపీఆర్. కన్సర్న్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో పీపుల్, కెమిస్టులు, ఈ యొక్క రివైజ్ అయిన బీపీఆర్ టైం 45 to 60 మార్చడం వాళ్ళకి తెలియదు కదండి. కాబట్టి వాళ్ళందరికీ రివైజ్ అయిన బీపీఆర్ మీద ట్రైనింగ్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎఫెక్టివ్నెస్ మానిటరింగ్ ఆఫ్ కాపా.
ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వరకు మనం కాపాలు ఇచ్చేస్తాం, కాపా ఇంప్లిమెంట్ చేస్తాం, బట్ ఎఫెక్ట్నెస్ మానిటరింగ్ ఆఫ్ కాపా అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇందుకు చాలా ఆడిటర్లు కూడా ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా హార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏంటంటే రూట్ కాజ్, కరెక్షన్, కరెక్టివ్ యాక్షన్, ప్రివెంటివ్ యాక్షన్. ఎఫెక్ట్నెస్ మానిటరింగ్ ఆఫ్ కాపా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇంప్లిమెంటేషన్ కాపా అంటే ఏంటి, ఈ బ్యాచ్ రిజెక్ట్ చేసేసాము, అది రీప్రాసెస్ రీవర్క్ చేస్తాము, అదొక స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, బీపీసీఆర్ రివైజ్ చేసి ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఇది అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాపా ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఫర్దర్ 3 batches క్వాలిటీ అండ్ yield షాల్ బి మానిటర్డ్ విత్ ఇనీషియల్ వ్యాలిడేషన్ బ్యాచెస్. ఇక్కడ చూడండి, తర్వాత బీపీఆర్ రివిజన్ అయిన తర్వాత ఈ 45 to 60 minutes వెట్ కేక్ వాషింగ్ చేసిన తర్వాత బ్యాచ్లు మనకు ఫెయిల్ అవ్వకూడదు, అంతే కదా. ఆ ఫెయిల్ అయినా లేదా క్వాలిటీ ఒకవేళ పాస్ అయినా ఏ బార్డర్ సైడ్ పాస్ అయి ఉండొచ్చు, ప్రీవియస్ వ్యాలిడేషన్ బ్యాచెస్కి దీనికి క్వాలిటీ వేరియేషన్ ఏమైనా ఉందేమో తెలియదు. కాబట్టి మన బ్యాచ్ల క్వాలిటీ కానీ ఈల్డ్ కానీ ప్రీవియస్గా వ్యాలిడేషన్ బ్యాచ్లు మనం ఏదైతే 3-4 చేసి ఉండగా వాటితో మ్యాచ్ చేసుకుని కంపేర్ చేసుకుని క్వాలిటీ ఎక్వలెన్స్ రిపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇది చేసుకున్నప్పుడు ప్రీవియస్ ఇంప్యూరిటీస్ ఇవి ప్రొఫైల్ సరిపోయింది అనుకోండి, 100% మనం ఈ యొక్క కాపాను క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే ఆడిటర్లు కూడా సాటిస్ఫై అవుతారు. ఇక్కడ నేను ఫర్దర్ 3 batches అన్నాను కదండి, ఇది ఎందుకు హైలైట్ చేశానంటే 3 batches అనేది మినిమం, మ్యాక్సిమం మీరు 5 batches చేసుకోవచ్చు, 10 batches తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నేను ఎందుకని చెప్పాను అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో క్యాంపెయిన్లు 4 batches, 5 batches, 3 batches క్లోజ్ అయిపోతాయి. మీరు అక్కడ 10 batches, 20 batches అని పెట్టేసుకున్నారు అనుకోండి, ఎఫెక్ట్నెస్ బాగా చెక్ చేద్దామని. ఆ క్యాంపెయిన్ మళ్ళీ స్టార్ట్ అయ్యి బ్యాచ్లు పడేంత వరకు కూడా మీకు ఈ యొక్క ఎఫెక్ట్నెస్ మానిటరింగ్ ఆఫ్ కాపా ఓపెన్లోనే ఉంటుంది. కాబట్టి నేను 3 batches అని చెప్పా. ఆ వ్యూలో కూడా మీరు చెక్ చేసుకుని ఎన్ని బ్యాచ్లు అనేది మీరు మెన్షన్ చేసుకోవడం మంచిది. పర్టికులర్గా కొన్ని చోట్ల ఏంటంటే ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాపా ఫర్దర్ బ్యాచెస్ క్వాలిటీ షాల్ బి మానిటర్ అంటారు. ఫర్దర్ ఎన్ని బ్యాచ్లు అనేది చెప్పరు. పర్టికులర్గా ఇక్కడ ఎన్ని బ్యాచ్లు అనేది చెప్పడం చాలా ఇంపార్టెంట్. 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. మీరు ఆ నెక్స్ట్ క్యాంపెయిన్ బ్యాచ్లు ఎన్నో చెక్ చేసుకుని ఇక్కడ ఇచ్చుకోవడం మంచిది. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. సపోజ్ కరెక్షన్, కరెక్ట్ యాక్షన్, ప్రివెంట్ యాక్షన్ ఈ 3 ఇద్దామండి. ఏంటంటే ఒక పర్సన్ బైక్ వేసుకుని రోడ్డు మీద వెళ్తూ సడన్ గా పడిపోయినప్పుడు నేను తీసుకున్న కరెక్షన్ ఏంటి, ఇమీడియట్ గా తనకి గాయాలు ఏదైనా ఏంటి ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ చేస్తా, దాన్ని కరెక్షన్ అంటాం. ఓకేనండి. కరెక్టివ్ యాక్షన్ అంటే ఏంటి, అక్కడ ఏం చేస్తాం, అతను అక్కడ పడిపోయాడు, సపోజ్ అక్కడ ఏదైనా గొయ్యి ఉందా చూసి అది పోడ్చడము, లేదా దానికి ఏదైనా ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ ఇవ్వడం, అలాంటిది ఏదైనా చేస్తాం అనమాట. అది కరెక్టివ్ యాక్షన్. ప్రివెంటివ్ యాక్షన్ ఏంటి, ఇలాంటి రోడ్డు మీద ఏమన్నా గోతులు కానీ ఇలాంటివి ఉంటే, ఇంకా ఫర్దర్గా గోతులు ఇంకా రోడ్డు మీద ఇంకెక్కడన్నా ఉంటే అవి కూడా పోడ్చడం, లేదా సమ్ మార్కింగ్ ఏదైనా ఇవ్వడం చేస్తానమాట. అప్పుడు ఏమైంది, అతను మళ్ళీ ఇంకొకసారి అతనిలాగా వేరే పర్సన్ ఎవరు పడకుండా ఉంటారు. ఓకేనండి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. 21 CFRలో 820/100లో కరెక్ట్ యాక్షన్ కోసం క్లియర్గా ఉంది. ఇక్కడ చూడండి, ఈచ్ మ్యానుఫ్యాక్చరర్ షాల్ ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ప్రొసీజర్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ కరెక్టివ్ యాక్షన్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్. ప్రతిది చాలా క్లియర్గా చెప్పండి, ప్రతి మ్యానుఫ్యాక్చరర్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని. ఇంకా గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఇచ్చాడండి. ఇందులోంచి నేను రిఫరెన్స్ తీసుకుని మీకు ముందు స్లైడ్లో చెప్పడం జరిగింది. అయితే మీ వాల్యుబుల్ సజెషన్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క వీడియోని చూసినందుకు మీ అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. 1 లైక్ చేసుకోండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.